నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్. నేను విజయ్ శంకర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎంపీ తీరుపై తెలంగాణ అసహనం. సరైన ఇన్పుట్ ఇవ్వకపోతే ఆందోళనకు సిద్ధమన్న ప్రభుత్వం. ఎస్సీయూ విద్యార్థులపై కేసుల ఉపసంహరణకు డిప్యూటీ సీఎం ఆదేశం. వెంటనే చర్యలు తీసుకోవాలన్న భట్టి విక్రమార్క. రాబోయే 3-4 రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు. పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ. దేశవ్యాప్తంగా గ్యాస్ వినియోగదారులకు మరో షాక్. సిలిండర్పై ₹50 పెంచిన కేంద్రం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎస్సీయూ విద్యార్థులపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని భట్టి విక్రమార్క పోలీసు అధికారులను ఆదేశించారు. జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న 2 విద్యార్థులకు సంబంధించిన కేసుల ఉపసంహరణకు వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి చందు ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి చందు. కంచగచ్చిబౌలిలో 400 ఎకరాల భూమిని చదును చేసే సందర్భంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు పోలీసుల మధ్య ఘర్షణ జరిగిన సంఘటన తెలిసిన విషయమే. ఈ విషయంపై విద్యార్థులపై కేసులు నమోదు చేశారు. ఈ విషయంపై ఈ రోజు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సోమవారం రోజు విద్యార్థులపై కేసులను తీయాలని చెప్పి ఆదేశాలు చేసినట్టు ఆర్డర్ కాపీ జారీ చేశారు. మార్చి 30వ తేదీన మధ్యాహ్నం 3:30 యూనివర్సిటీ క్యాంపస్ లో భూమిని చదువు చేస్తున్న సందర్భంలో బయటి వ్యక్తులు కొంతమంది వచ్చి పోలీసులపై దాడికి దిగారని చెప్పి మాదాపూర్ ఏసీపీ శ్రీకాంత్ ఆ విషయంలో గాయపడ్డారని చెప్పి పోలీసులు తెలపడం జరిగింది. ఈ దాడిలో గచ్చిబౌలి పోలీసులు 53 మందిని అదుపులోకి తీసుకొని పర్సనల్ బ్యాన్ మీద వదిలేశారని చెప్పి పోలీసులు తెలపడం జరిగింది. ఈ విషయంపై తెలంగాణ గవర్నమెంట్ మాత్రం విద్యార్థులపై కేసులు పెట్టేస్తూ ఆర్డర్ కాపీ రోజు పంపించడం జరిగింది. ఈ విద్యార్థులకు అంటే వీసీకి ఈ రోజు భట్టి విక్రమార్క ఒక లేఖ రాశారు. ఇక క్యాంపస్ లోని పోలీసులను వెనక్కి తీసుకుంటున్నట్టు పంపించినట్టు తెలుస్తుంది. అదేవిధంగా పోలీసు బలగాలు వెనక్కి రావడంతో పాటు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భారీ భద్రతగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని వీసీకి లేఖ రాసినట్టు తెలుస్తుంది. విజయ్, థ్యాంక్ యూ చందు.
రైట్, తెలంగాణలో రాబోయే 3-4 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ మధ్య బంగాళాఖాతం మధ్యలో ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా పయనించనుంది. మరో 48 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి చేరుకునే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ క్రమంలో తెలంగాణలో భద్రాద్రి, వరంగల్, ములుగు పలు ప్రాంతాల్లో వడగళ్లు వానలు కురిసే అవకాశం ఉంది. అయితే మరికొన్ని గంటల పాటు ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షం కురవనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలో వర్ష సూచన ఉన్నట్లుగా వాతావరణ శాఖ చెప్పింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. అంశానికి సంబంధించి మరింత సమాచారం ఇచ్చడానికి మా ప్రతినిధి సుధాకర్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సుధాకర్. రాష్ట్రంలో ఇప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగానే ఖమ్మము, మహబూబ్ నగర్ సాయంత్రం 6 గంటల సమయం నుంచి వడగళ్ల వాన కురవడం ప్రారంభమైంది. ఇప్పటికే రైతులు 6 కాలాల పాటు పండించిన పంటను చేతికొచ్చే మూమెంట్ లో ఒకేసారి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మాత్రం మంగపేట, రాజుపేట కూడా రైట్, థ్యాంక్ యూ సుధాకర్. మల్లెపూలే ఉన్నాయి బయట. మల్లెపూలు తెలంగాణలో ఆర్టీసీ ప్రత్యక్ష సమ్మె శంఖం పూరించింది. మే 6 నుంచి ఆర్టీసీ సమ్మె ఉంటుందని ఆర్టీసీ జేఏసీ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ లేబర్ కమిషనర్కు సమ్మె నోటీసులు జారీ చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించకపోతే మే 6న అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగుతామని జేఏసీ వెల్లడించింది. జనవరి 27న తమ డిమాండ్లు పరిష్కరించాలని, లేదంటే సమ్మెకు దిగుతామని ఇదివరకు ఆర్టీసీ జాక్ సంస్థకు నోటీసులు ఇచ్చింది. సమ్మెకు నోటీసులు ఇచ్చిన యాజమాన్యం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో సమ్మె నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు నేడు లేబర్ ఆఫీసులో సమావేశమైన నేతలు మే 6 నుంచి సమ్మె చేసేందుకు తేదీ నిర్ణయించారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించుకుంటే ఎంత దూరమైనా వెళ్తామని హెచ్చరించారు. మరిన్ని డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో గ్లోబల్ మెడ్ సిటీని ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. వైద్యం, ఆరోగ్యంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సీఎం ఇచ్చారు. రాష్ట్రంలో పెరిగిన వైద్య ఖర్చులు, వివిధ వ్యాధులపై వివరణ ఇచ్చారు. అన్ని నియోజకవర్గాల్లో 100 పడకల ఆసుపత్రి ఉంటుందని, దేశంలో ఉన్న అత్యుత్తమ నిపుణుల క్యాన్సర్, హార్ట్కు సంబంధించి చికిత్సలు జరుగుతాయన్నారు. ఇక అమరావతిలో గ్లోబల్ మెడ్ సిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని, ప్రతి నియోజకవర్గంలో 100 నుంచి 300 పడకల ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని ప్రణాళికలు చేస్తున్నామని అన్నారు. దీనికి సపోర్టింగ్ కింద ఒక 100 to 300 బెడ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఆల్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ లో పెడుతున్నాం. ఇప్పుడు కొన్ని ఒకసారి డేటా మీరు చూస్తే నెక్స్ట్ 175 కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి. 70 కాన్స్టిట్యూన్సీ లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి. 100 బెడ్స్ కంటే ఎక్కువ ఉండేటివి. 105లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ లేవు. కాబట్టి 105 ప్రాధాన్యత క్రమంలో పెట్టుకొని అన్ని నియోజకవర్గాల్లో ఒక మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మినిమం 100
300 బెడ్స్ మాక్సిమం వైబిలిటీ బట్టి ఇంకా పెంచుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే 100 to 300 బెడ్స్ మల్టీ స్పెషాలిటీ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇన్ ఆల్ అసెంబ్లీ సెగ్మెంట్స్ అండర్ పీపీపీ మోడ్. ఇక్కడ వచ్చినప్పుడు అడ్వాన్స్డ్ అండ్ హైయర్ లెవెల్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయడానికి తీసుకొస్తున్న రూరల్ ఏరియాలో, రిమోట్ ఏరియాలో. ఇంకొక పక్కన ఎక్కడికో రావాలంటే మళ్ళీ జిల్లా హెడ్ క్వార్టర్స్ కి వచ్చి లేనిపోని సమయం లేకుంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకునే పరిస్థితి వస్తుంది. దీనికోసం హెల్త్ ని అందుబాటులో తేవడం కోసం ఆరోగ్య సేవల్ని వారికి అందుబాటులో పెట్టడానికి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చేస్తాం. ఇక్కడ బ్యాక్వర్డ్నెస్ అండ్ రిమోట్ ఏరియా ఈ రెండు ఏరియా పెట్టుకొని అక్కడ పరిస్థితులను పెట్టుకొని వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తాం. ఫెసిలిటీ ఇప్పించడం మా బాధ్యత. వాళ్ళకు వైబిలిటీ లేకపోతే వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇచ్చి వాళ్ళని పికప్ చేస్తాం. అందుకే వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇంట్రడ్యూస్ చేసి ఈ ప్రాజెక్ట్స్ వైబిలిటీ అయ్యే వరకు వారికి అండగా ఉంటాం. న్యూ హాస్పిటల్స్, గ్రీన్ ఫీల్డ్ హాస్పిటల్స్ అవసరమైతే సైట్ ఉంటే మేమే కూడా కన్సెషన్లు ఇస్తాం, కొన్ని ఇన్సెంటివ్స్ ఇస్తాం. అదే సమయంలో మేము స్టడీ చేస్తున్నాం. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా వీళ్ళు కొంతమంది చేశారు. అవన్నీ స్టడీ చేసి ఇంకా బెటర్ పాలసీ 15 ఏళ్ల పాటు కూటమి పాలన ఈ రాష్ట్రంలో కొనసాగాలి. అప్పుడే రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనలో అడవి తల్లి బాట కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. 15 ఏళ్ల పాటు కూటమి పాలన ఈ రాష్ట్రంలో కొనసాగాలని, రాష్ట్రానికి మేలు చేసేలా చంద్రబాబు ఆలోచనలు చేస్తున్నారని తెలిపారు. ప్రజల్లో తిరిగి మేము కష్టాలను తెలుసుకుంటున్నామని అన్నారు. రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి అవ్వాలనేది తమ లక్ష్యమని స్పష్టం చేశారు. వైపు పచ్చదనంతో, వసంతంతో చిగురుస్తున్న వృక్షాలకు వైపు, రహదారికి రెండు వైపులా, అలాగే ఒకవైపు పచ్చటి ఎట్లా ఉన్నాయంటే పట్టు మన చెట్లు బలంగా రాళ్లకి, రోడ్డుకి ఇరువైపున రాళ్లకి చెట్లు తమ బలమైన వేళ్లతో రహదారికి ఇరువైపులా ఉన్న రాళ్ల మీద పట్టు బిగించి తమ ఉనికిని, బతికే హక్కుని చూపిస్తున్నాయి. అంటే అడవి తల్లి ఎంత బలమైందంటే అడవిని నమ్ముకుంటే మనకి బొబ్బ పెడద్ది, నీడనిస్తుంది, ఆధారం ఇస్తుంది. అలాంటి అడవి తల్లికి ఏం చేయగలం అనేది గుర్తుకి ఈ పథకానికి అడవి తల్లి బాట అనే పేరు పెట్టాం. అంటే మనకి అడవి తల్లి, నాకు అడవి మీద అత్యంత అపారమైన గౌరవం, అపారమైన ప్రేమ, ప్రకృతి మీద అపారమైన ఇష్టం. అలాంటి అడవి తల్లి బిడ్డలకి మేము ఈ రోజున అడవి తల్లి బాటకు శ్రీకారం చుట్టాం. మనస్ఫూర్తిగా మీ అందరికీ ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికి మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. దారిలో శంబాల్ నగరి దగ్గర నుంచి భవానీ నగరు, బొడ్డవర, వైకుంఠగిరి, కాశీపట్నం, అలాగే మన ఒక్కొక్కటి చూస్తే మనకి రిసార్ట్స్, ఒకవైపు చూస్తేనేమో సిల్వర్ ఓక్కి చుట్టేసిన మిరియాల పంట, ఇంకోవైపు ముతిగూడ పక్కన మనకు బొర్రా కేవులు, కటిక వాటర్ ఫాల్స్, అనంతగిరి, తట్టుగూడ, నూకాంబిక అమ్మవారి దేవాలయం, తాటిపాక జలపాతం, గాలికొండ వ్యూ పాయింట్, సుంకరమెట్ట ఆఫర్ ట్రైలు, ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా అద్భుతమైన ప్రాంతం మన అరకు ప్రాంతం. దీన్ని బాగా సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడ టూరిజం బాగా రావాలి, టూరిజం డెవలప్ అవ్వాలి. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఒకటే అనిపించింది, కూటమి ప్రభుత్వం తరఫు నుంచి మనం ఏం చేయగలం. ముందుగా జీవన శైలి మెరుగుపరచాలి, రోడ్లు బాగుండాలి. దాంట్లో భాగంగానే ఈ రోజున కూటమి ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి తేడా ఏంటంటే వాళ్ళు దాదాపు లెస్ దెన్ 90 కిలోమీటర్స్ చేశారు. 5 సంవత్సరాల కాలంలో కేవలం 90 కిలోమీటర్లే ఖర్చు పెట్టి 92 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు 5 సంవత్సరాల కాలంలో. అదే కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరం లోపే ఇప్పటికీ మేము 1000-5000 కోట్లు పనులు మంజూరు చేసాం ఇప్పటికీ. ఒకవైపు ఉంటే ఇంకోవైపు పచ్చదనంతో, వసంతంతో చిగురుస్తున్న వృక్షాలకు వైపు, రహదారికి రెండు వైపులా, అలాగే ఒకవైపు రాష్ట్రంలో మంచినీళ్లకు దిక్కులేదని, ఫోన్ చేస్తే మద్యం రెక్కలు కట్టుకుని వచ్చే పరిస్థితి ఉందని వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. సూపర్ 6 పథకాలు అమలు కావడం లేదని ఆయన మండిపడ్డారు. కానీ రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందన్నారు. ఎమ్మెల్యేలకు డబ్బులు ఇవ్వండి, బెల్ట్ షాపులు తీసుకోండి అంటూ ఎద్దేవా చేశారు. సూపర్ 6 పథకాల అమలుపై అడుగుదామంటే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ హైదరాబాద్ వెళ్లిపోతున్నారని విమర్శించారు. పథకాలు అమలు చేయకపోతే చొక్కా పట్టుకుని నిలదీయండి అని పిలుపునిచ్చిన ఆయన ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం వచ్చి 10 నెలలైన ఈ స్థితిలో ఎండలు మండుతున్నాయి. రాష్ట్రంలో బిందెడు తాగునీటికి అల్లాడుతున్నటువంటి వేలాది గ్రామాలు ఉన్నాయి. కానీ ప్రతి ఊరిలో, ప్రతి పేటలో, ప్రతి సందులో గొంతులో మద్యానికి మాత్రం కొదవలేని పరిస్థితి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. మంచినీళ్ళకి దిక్కులేదేమో కానీ ఫోను చేస్తే చాలు మద్యం ఇంట్లో రెక్కల కట్టి వాలే పరిస్థితి వాళ్ళ ఆంధ్ర రాష్ట్ర పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారి సమిష్టి నాయకత్వంలో నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వంలో, ప్రస్తుత ప్రభుత్వంలో సూపర్ 6 పథకాలకు దిక్కులేదు. కానీ క్యాష్ కొట్టు బెల్ట్ పట్టు అనే పథకానికి మాత్రం పథకం ఫుల్గా నడుస్తున్న పరిస్థితి వాళ్ళు మన కళ్ళకి కనపడుతుంది. బెల్ట్ లాక్షణం, వేలంపాట్లో పాట పాడుకో, ఎమ్మెల్యేకి డబ్బు కొట్టుకో, బెల్ట్ పట్టుకో. సూపర్ 6 పథకానికి మాత్రం దిక్కులేదు. మాకు ఓటు ఇవ్వండి. మొట్టమొదటిది సూపర్ 6లో మొట్టమొదటిది ప్రతి ఆడకూతురికి 18 ఏళ్లు నిండితం ఆలస్యం 59 సంవత్సరాలు వచ్చేంత వరకు, నిండేంత వరకు కూడా నెలకే 1500 ఇస్తామని చెప్పి ఆ పథకానికి దిక్కులేదు. మొదటి పథకానికి దిక్కులేదు. మొదటి సంతకానికి దిక్కులేదు. రాష్ట్రంలో మంచినీళ్లకు దిక్కులేదని ఫోన్ చేస్తే మద్యం రెక్కలు కట్టుకుని వచ్చే పరిస్థితి ఉందని వైసీపీ మాజీ మంత్రి పేర్ని విమర్శించారు. సూపర్ 6 పథకాలు అమలు కావడం లేదని ఆయన మండిపడ్డారు. కానీ రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందన్నారు. ఎమ్మెల్యేలకు డబ్బులు ఇవ్వండి, బెల్ట్ షాపులు పెట్టుకోండి అంటూ ఎద్దేవా చేశారు. హైదరాబాద్ కొత్తపేటలో ఉద్రిక్తత ఏర్పడింది. కొత్తపేటలో మంత్రి శ్రీధర్ బాబు పర్యటించారు. 110 కోట్ల రూపాయలతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు వచ్చారు మంత్రి శ్రీధర్ బాబు. అయితే అదే కార్యక్రమానికి ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, బీఆర్ఎస్ అనుచరులు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, ఎల్బీ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మధు యాష్కి గౌడ్ కూడా హాజరయ్యారు. కొంతకాలంగా మధు యాష్కి, సుధీర్ రెడ్డి మధ్య రాజకీయ విభేదాలు తారాస్థాయికి చేరాయి. దీంతో అందరూ కార్యకర్తల్లో ఒకే చోట చేరడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సామాన్యులకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా భారీగా గ్యాస్ ధరలు పెంచింది. ఎల్పీజీ సిలిండర్పై 50 రూపాయలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉజ్వల పథకం సిలిండర్లపైన 50 రూపాయలు పెంచుతున్నట్లు ప్రకటనలో పేర్కొంది. పెరిగిన ధరలు మంగళవారం నుంచి అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది. మెదక్ జిల్లా కొల్చార మండలం రాంపూర్లో సన్నబియ్యం లబ్ధిదారులు దుర్గరాజు గృహంలో కుటుంబ సభ్యులతో కలిసి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ భోజనం చేశారు. పథకం ప్రయోజనాలు తెలుసుకోవడానికి క్షేత్రస్థాయి సందర్శనలో భాగంగా కొల్చార మండలం రాంపూర్లో విస్తృతంగా పర్యటించి అనంతరం సన్నబియ్యం లబ్ధిదారులతో స్వయంగా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. మెదక్ జిల్లాలో 520 రేషన్ షాపులకు గాను 7 లక్షల మంది లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ జిల్లాలో సమర్థవంతంగా అమలవుతోందని కలెక్టర్ తెలిపారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ సన్నబియ్యం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని, లబ్ధి పొందాలని తెలిపారు. జిల్లా ప్రజలకి మన అందరికీ ఒక మంచి శుభ పరిణామం ఏంటంటే మన మెదక్ జిల్లా వ్యాప్తం కూడా ఈ రోజుకి 520 ఎఫ్పీ షాప్స్ ఉన్నాయి. అన్ని షాప్స్కి కూడా మనం సన్నబియ్యం అనేది పంపిణీ చేయడం జరిగింది. సో ఫుల్ ఫ్లెడ్జ్గా ఈరోజు ప్రతి షాప్లో కూడా సన్నబియ్యం అనేది మన బెనిఫిషరీస్కి అందరు కూడా సుమారుగా మన మెదక్ జిల్లాలో 6,98,000 మంది, అంటే 7 లక్షల మంది సుమారుగా ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా సన్నబియ్యము మనం పంపిణీ చేయడము 2 ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసినాం. ఈ రోజుకి ఇప్పుడు అన్ని దాంట్లో కూడా స్టార్ట్ అయ్యింది. సో అందరికి కూడా సన్నబియ్యం పంపిణీ చేయడం అనేది జరుగుతుంది.
మరి క్షేత్రస్థాయిలో ఎస్పెషల్లీ మరి సన్నబియ్యం క్వాలిటీ ఎట్లా ఉంది, సో మరి బెనిఫిషరీస్ ఏ విధంగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు అవన్నీ కూడా కనుక్కోవడానికి అనేసి మరి ఈరోజు దుర్గాదాస్ గారి ఇంటికి రావడం జరిగింది. సో ఆయనకి ప్రత్యేకంగా జిల్లా యంత్రాంగం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. మేము వచ్చినప్పుడు మరి మా అందరికీ కూడా ప్రభుత్వం ఏదైతే సన్నబియ్యం పంపిణీ చేస్తుందో సో దాని నుంచి చాలా రుచికరమైన భోజనం ఆయన మా అందరికి కూడా పెట్టడం జరిగింది. సో మేమందరం కూడా ఇప్పుడు భోజనం చేసినాం. చాలా మంచి క్వాలిటీ రైస్ అనేది కూడా ప్రభుత్వం ఇస్తూ ఉంది. సో అది చాలా బాగుందనేసి వాళ్ళు కూడా హ్యాపీనెస్ ఎక్స్ప్రెస్ చేసినారు. సో ఇదే విధంగా మరి అందరు బెనిఫిషరీస్కి కూడా ఇది మంచి శుభ పరిణామం. ఇంతకుముందు మనం చూసినట్టయితే దొడ్డు బియ్యం వేయడం వల్ల కొద్దిమంది తింటుండే, కొద్దిమంది తినకపోతుండే. సో ఎప్పుడైతే దొడ్డు బియ్యం క్వాలిటీ బాగాలేదో అవంతా కూడా మళ్ళీ రీసైకిల్ కావడం, వేరే వాళ్ళకి అమ్మడం, మళ్ళీ మనం వాళ్ళని పట్టుకోవడం, కేసులు బుక్ చేయడం ఇవన్నీ జరుగుతాం. హైదరాబాద్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ బృందం ధూల్పేటలో క్రికెట్ బెట్టింగ్ ముఠాను ఛేదించి 3 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 1,04,000 నగదు, 6 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో పట్టుబడిన వారిలో ధూల్పేటకు చెందిన విక్కీ సింగ్, రాకేష్, సందీప్ ఉన్నారని తెలిపారు. 3 ప్రస్తుతం జరుగుతున్న IPL 2025 మ్యాచ్లపై క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారని, ఆన్లైన్ మోడ్ ద్వారా పంటర్ల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు. హైదరాబాద్ షామీర్పేటలో ORR టోల్ ప్లాజా వద్ద పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. బాలానగర్ SOT సివిల్ పోలీసులు సంయుక్తంగా పక్కా సమాచారం మేరకు దాడి చేసి దాదాపు ₹1,00,00,000 విలువ చేసే 273 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 3 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఎవరికి అనుమానం రాకుండా ప్యాకర్స్ మూవర్స్ వాహనంలో బాక్స్లో గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించామన్నారు. నిందితుల నుంచి బొలెరో వాహనం, మొబైల్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు DCP తెలిపారు. ఇద్దరు కూడా జాయింట్గా ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద మన షామీర్పేట ORR టోల్ గేట్ దగ్గర ఒక బొలెరో వెహికల్, 3 వ్యక్తులు డ్రై గాంజాని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నటువంటి సందర్భంలో మన వాళ్ళు ఇంటర్సెప్ట్ చేసి పట్టుకోవడం జరిగింది. అందులో 273 కేజీల డ్రై గాంజాని సీజ్ చేయడం జరిగింది. ఇందులో మొత్తం 5 వ్యక్తులు ఇన్వాల్వ్ అవుతారు. 5లో 3 మనం డైరెక్ట్గా పట్టుకోవడం జరుగుతుంది. మిగతా 2 వ్యక్తులు పరారిలో ఉన్నారు. దాని మీద మనం ఇక్కడ షామీర్పేట పోలీస్ స్టేషన్లో FIR నమోదు చేసుకొని NDPS యాక్ట్ కింద వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. నేరస్తుల వివరాలు చూస్తే మనకి ఫస్ట్ వ్యక్తి పర్దీప్ కుమార్, ఇతను పంజాబ్ స్టేటు, అంటే మనకి బోయినపల్లి ఏరియాలో ఉంటున్నాడు ఇతను. సెకండ్ వ్యక్తి సన్నీ, ఇతని హర్యానా స్టేటు. ఇతని మీద గతంలో కూడా హర్యానాలో సేమ్ పోలీస్ మీద అటాక్ చేసిన కేసు, పట్టుకోవడానికి ప్రయత్నం చేసినాడు. పోలీస్ మీద అటాక్ చేస్తే 307 ఆర్మ్స్ యాక్ట్ కూడా కేసు అక్కడ హర్యానాలో అయింది. ప్రస్తుతం ఇతను కూడా మనకి బోయినపల్లిలో ఉంటున్నాడు. 3వ వ్యక్తి మనీష్ కుమార్, ఇతను కూడా హర్యానా స్టేటు, ప్రస్తుతం బోయినపల్లిలో ఉంటున్నాడు. వీళ్ళు 3 కూడా ప్యాకర్స్ అండ్ మూవర్స్ అనే దాంట్లో పనిచేస్తున్నారు. వీరికి పర్దీప్ కుమార్ ఓనర్, ఆ వెహికల్ బొలెరో వెహికల్ ఓనర్ అతను. ఈ సన్నీ డ్రైవర్గా, మనీష్ కుమార్ హెల్పర్గా ఈ ప్యాకర్స్ అండ్ మూవర్స్లో వాళ్ళు పనిచేయడం జరుగుతుంది. 4వ వ్యక్తి సోహెల్, ఇతను మెయిన్ కింగ్ పిన్ ఇందులో. ఇతనిది కూడా హర్యానా స్టేటు. ఆల్రెడీ గతంలో సెంట్రల్ నార్కోటిక్స్ బ్యూరో ఇతని మీద గాంజాతో పట్టుకోవటము, అరెస్ట్ చేయటము, మన రంగారెడ్డి సెషన్స్ కోర్టులో ఇతనికి శిక్ష కూడా పడుతుంది. ఆ శిక్ష మీద కూడా అప్పీల్ పోయి హైకోర్టులో ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నాడు. బెయిల్ మీద వచ్చి కూడా మరి ఇతను ఈ యొక్క గాంజా వ్యాపారం గతంలో చేస్తూ అరెస్ట్ అయ్యి శిక్ష పడ్డ తర్వాత కూడా అతని యొక్క ప్రవర్తన మార్చుకోకుండా రిపీట్గా ఇది చేయడము. ఈ సోహెల్కి, ఈ పర్దీప్ కుమార్కి గతం నుంచే పరిచయం ఉండటము,
వీరిద్దరు కూడా ఒక పథకం వేసుకొని వీరిద్దరు ఫస్ట్ ఒరిస్సాకి వెళ్ళి అక్కడ 5వ వ్యక్తి సుభాష్ బిశ్వాస్ ఇతనితోటి అక్కడ మాట్లాడుకొని ఈ 5వ వ్యక్తి ఎవరైతే ఉందో సుభాష్ బిశ్వాస్ ఇతను అక్కడ సప్లయర్, గాంజా సప్లయరు. ఇవి ప్రైమ్ టైమ్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఫోర్ సైట్స్ టీవీ.